ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి. ఉదయం 10 గంటల 59 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం అశ్విని, మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. రవి శుక్రుల సంచారం, చంద్ర సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చ స్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతి పనిలోనూ ఆధిక్యత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అనిశ్చిత పరిస్థితులు గృహపరంగా ఉన్నప్పటికీ సద్వినియోగంగా వాటిని మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వన్నెంటి ఉంటాయి. ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు లాభిస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలకు అనుకూలతని పెంచుతాయి. గృహ విషయాల్లో ఖ్యాతి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. క్రీడా రంగం వారికి అత్యంత అనుకూల కాలం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి క్రమక్రమంగా తగ్గుతుంది. అయినప్పటికీ మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అపజయాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కొనసాగుతాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరుచుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యయాన్ని అనుకూలంగా శుభవ్యయంగా మరల్చుకుని తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. మంచి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాలతో సుసాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా బలపడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విరోధాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. గతంలో ప్రారంభించి ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు కూడా నియంత్రించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శ్రద్ధ పెరుగుతుంది. మంచి అవకాశాలు విద్యాపరంగా సద్వినియోగపరుచుకోవాలనేటువంటి తహతహ పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. విపత్కర పరిస్థితులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో దూకుడు స్వభావం పనికిరాదు. తత్తరపాటు సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ కొనసాగుతుంది. మహిళలకు ఆర్థికపరమైనటువంటి విషయాలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. శత్రుత్వాలు ప్రబలమవుతాయి. గందరగోళ పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం లేదా స్మరించడం లేదా దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు, కీలక బాధ్యతలతో కూడినటువంటి నిర్వహణ అత్యుత్తమ ఆర్థిక లబ్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. సూక్ష్మతతో కూడిన నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. శుభ ప్రయత్నాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. శుభమస్తు కార్యక్రమంలో స్వల్ప విరామం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలను విఘ్నాలని చూస్తారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ విఘ్నాలతో పూర్తి చేయగలుగుతారు. మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో జాప్యాల్ని చవిచూస్తారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆర్థిక క్రమశిక్షణ తగ్గుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ తగ్గుతుంది. మంచి అవకాశాలు ఆశాజనకంగా మాత్రం మారతాయి. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించి ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆర్థికంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కీర్తి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. మంచి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లభిస్తాయి. విద్యార్థులకి శుభ సంకేతాలు కొనసాగుతాయి. మహిళలకు గృహ విషయాల్లో చిరు సమస్యలు, మానసిక ఒత్తిడిలో వచ్చినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. శ్రమను అధిగమించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు వ్యాపారపరంగా కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా ఉత్తమ విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వికటిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఉపయుక్తమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మంగళవారంతో కూడిన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరిగినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలవరపెడతాయి.
మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అవమానకర సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. ప్రతి పని తీవ్రంగా ఆలోచించడం ద్వారా కూడా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అతి జోక్యం దేనిలోనూ పనికిరాదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అసహనం ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారిని వేధిస్తాయి. కాలయాపన వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ సంబంధిత లావాదేవీల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడాలని, భూ సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, స్థిరమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి విషయాల్లో తీసుకోవడం ద్వారా విజయాలు సాధించాలని మంగళవారంతో కూడిన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఏ నెలలోనైనా బహుళ పక్షంలో మంగళవారం చతుర్దశి తిథితో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశిని సూర్యగ్రహణంతో సమానమైన రోజుగా ధర్మశాస్త్రాలలో వర్ణించారు. కాబట్టి ఈరోజు చేసే స్నానము, ఈరోజు చేసే దానము, ఈరోజు చేసే జపము, ఈరోజు నిర్వహించే పితృకార్యాలు కొన్ని వేల రెట్లు ఉత్తమమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి గోధుమలు, యవలు ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలా చేయటం ద్వారా సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ యం యమాయ నమః అని జపిస్తూ యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి. అలా యమతర్పణం ఇచ్చినట్లయితే అపమృత్యు దోషాలు తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సూర్యుడికి ఇచ్చేటటువంటి తర్పణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా. జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. ముకుందుడు అంటే మోక్షమునిచ్చేవాడు. ఆయన ఒక్కడే ప్రళయ జలాల మీద రావి ఆకు మీద తేలుతూ పడుకుని ఉంటాడు. అలా పడుకున్నటువంటి వాడు ఎవరున్నాడో ఆ మహానుభావుణ్ణి చూసినవాడు ఎందుకు ఆ వేలు నోట్లో పెట్టుకోవడం, ఎందుకు కాలివేలు అంటే దానికి ఒక పెద్ద విశేషం ఉంది. ఒకానొకప్పుడు రామాయణంలో ఇక్ష్వాకు వంశంలో ఆపద సంభవించింది. తల్లి మరణించింది, పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడు ఎలా బ్రతుకుతాడు అని అనుమానం వచ్చింది. అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడు మరణించకుండా వీడికి నేను అమృతస్రావం చేస్తానను మాం దాత నేను ఇస్తానని చెప్పి బొటనవేలును ఒంట్లో పెట్టాడు. ఆ బొటనవేలులోంచి అమృతం స్రవించింది. దాన్ని చీకాడు. చీకితే మాంధాత, అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆయనే నర్మదా నదిలో వెళ్ళి తపస్సు చేశాడు. చేస్తే నది చీలి మధ్యలో ఒక చిన్న ద్వీపం ఏర్పడింది. మాంధాతృపురము అని పిలుస్తారు. అదే శంకరాచార్యులు వారు 12 జ్యోతిర్లింగ స్తోత్రంలో స్తోత్రం చేశారు. ఇప్పటికీ చూడొచ్చు, వెడితే అక్కడ ఉంటుంది ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశం. కాబట్టి మహానుభావుడు మాంధాత అని పిలవబడ్డాడు. ఆ రాజు ఇంద్రుడి యొక్క బొటనవేలు నోట్లో పెడితే అయినటువంటి అమృతాన్ని తాగాడు. కాబట్టి మిగిలిన వాళ్ళు అడిగారు, ఈ పిల్లవాడి కంటే నువ్వు నీ బొటనవేలు నోట్లో పెట్టి అమృతాన్ని వదిలిపెట్టావు, కానీ మా పిల్లలకి ఎలా అంటే ఇంద్రుడు వరం ఇచ్చాడు, చంటితనంలో మీ పిల్లలు కూడా వాళ్ళ చేతి బొటనవేలే నోట్లో పెట్టుకుంటారు, వాళ్ళకి అమృతస్రావం అవుతుంది అని. పిల్లలందరూ బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు, అమృతస్రావం అవుతుంది అని. మాంధాత శ్రీ మహావిష్ణువు అన్నారట, మీ అందరూ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు, అమృతస్రావం అవుతుంది, ఇంద్రుడు వరం ఇచ్చాడని. నేను చేతి బొటనవేలు పెట్టుకోను, కాలి బొటనవేలు పెట్టుకుంటానన్నాడు. లేకపోతే మీకు నాకు తేడా ఏమిటి? మరి మీరు కాలి బొటనవేలు పెట్టుకుంటే మీకు కాలి బొటనవేలులోంచి అమృతం వస్తుందా అంటే, నాకు కాలి బొటనవేలులోంచి నా శరీరమే అమృతం. అమృతవపుః అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు? ఆయన శరీరమే అమృతం. అందుకని కాలు ఏమిటి, చెయ్యి ఏమిటి, ఏది నోట్లో పెట్టుకున్నా అమృతమే. నాలో ఉన్న అమృతం నేనే తాగుతూ ఉంటాను.
అని శంకరుడు చూడండి ఇలా 2 చేతులతో చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా ఆ ప్రవాహాన్ని ఇలా పట్టుకుని తన నెత్తి మీద పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఇలా పట్టుకుంటుంటాడు. గోదావరి తీరంలో అటువంటి అద్భుత మూర్తి ఒకటి ఉంటుంది. 4 చేతులు ఉంటాయి, 2 చేతులతో ఇలా పోసుకుంటూ ఉంటాడు, 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. ధవళవపుషమిందోర్ మండలై సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం అని. అలా కాలి బొటనవేలు నోటిలో పెట్టుకుని చీకుతూ ఉన్నటువంటి ముకుందుడైనటువంటి చిన్ని కృష్ణుడు ప్రళయజలముల మీద ఆకు మీద తేలుతూ ఉండగా దర్శనం చేసినటువంటిది జగల్లయే మహాభయే మృకండు సూను హర్మ్యదే తదీయ పాద పంకజం నమామి దేవి హర్మ్యదే నర్మదే అంటారు. ఓ నర్మదా, నీ యొక్క పాదములకు దేవి నమస్కరించుచున్నాను. అంత గొప్ప నది నర్మద. అటువంటి నర్మద ఎంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది అంటే, ఎప్పుడు చూసినా కూడా ఈ మాంసనేత్రముతేత చూడగలిగినటువంటి యోగ్యత ఉంటే, అటువంటి తపశ్శక్తిని పొందినవాడైతే ఆ దేవతల యొక్క దర్శనాన్ని కూడా పొందగలడు నర్మదా ఒడ్డున అంటారు. అందుకే నర్మదా తీరంలోకి వెడితే ఇంతమంది దేవతలు తొక్కిన గడ్డని తొక్కుతాడు అని. ఆ తొక్కడానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా గండాలు పొడసూపి ఉన్నాయనుకోండి, దేని చేత పోతుంది అంటే మహాత్ములు తొక్కిన గడ్డని తొక్కితే పోతుంది అది. అందుకే యశోద భాగవతంలో ఒక మాట అంటుంది, గత జన్మంబుల నేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఏ పుణ్యారతిన్ పొద్దుపుచ్చితిమో ఇప్పుడు చూడగంటి మిజటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. దేవతలందరూ కూడా తిరుగుతుంటారట.